అనగా ఆయనకి పాపం మీద అధికారం ఉన్నది. అందుకే మానవులందరూ కూడా పాపాత్ములు. అనగా మనందరము కూడా ఏంటంటే జన్మక కర్మ పాపముతో ఉన్న, అనగా దేవుడు మన నీతిగానే చేసే. భక్తుడైన సొలొమోను గారు అంటారు, నరులను దేవుడు యథార్థవంతులుగా చేసే, మనం పుట్టగానే పాపాత్ములు కాదు. ఏమండి, అక్కడ రాయబట్టి మాట ఏమిటంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే యథార్థవంతులుగా చేశాడు. కానీ వివిధ తంత్రముల చేత మానవుడు దేవునికి దూరం అయిపోయాడు. అనగా దేవుని దగ్గర ఉన్న మానవుడు దూరం అయిపోయాడు. అందుకే మానవుడి లోపల పాపము చొరబడింది. అనగా మనిషి లోపల పాపం వచ్చింది. అందుకే పాపం వల్ల వచ్చే జీతము మరణము. సరే, పాపం వల్ల వచ్చే జీతం మరణం అయిపోయింది. మానవుడి జీవితము పతనం అయిపోయింది. మానవుడు నాశనానికి వెళ్ళిపోతా ఉన్నాడు, పాతాళానికి వెళుతూ ఉన్నాడు. అందుకే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఆయనకి అధికారం ఉన్నది. దేని మీద అధికారం ఉందంట? పాపాల్ని తీసివేయడానికి ఆయనకి అధికారం ఉన్నది. ఆ తర్వాత ఆయన ఎలాంటి దేవుడిగా ఉన్నాడంటే మరణం మీద కూడా అధికారం ఉన్నది. మరణించినా సరే తిరిగి లెగ్గలరు అని లేచారు యేసుక్రీస్తు వారు. అందుకే ఈనాడు ప్రపంచమంతటి కూడా యేసుక్రీస్తు వారి మాట ఎందుకు వినబడతా ఉంది? యేసుక్రీస్తు వారి వల్లే ఎవరైనా లేచారా? ఎవరు ఉన్నారా? ఒకవేళ చెప్పుకున్న వాళ్ళు ఎవరైనా ఉండుంటే వారు బ్రతికి లేచుంటే మళ్ళీ చచ్చిపోయారు, మళ్ళీ సమాధిలోనే ఉన్నారు.